భరద్వాజ్ గారు, ఈరోజు మన ఈ విశ్వక్సేన్ 'గామి' సినిమా బయటకు వచ్చింది. అవును. 'గామి' పరిస్థితి ఏంటి, థియేటర్ల దగ్గర పరిస్థితి ఏంటి ఆల్రెడీ మనం చూసాము. 'గామి'ని మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఎక్స్పీరియన్స్ పొందారు మీరు? శివరాత్రి రోజు విడుదల చేశారు ఈ సినిమాని. ఆ ట్రైలర్ కటింగ్లో కూడా కాస్త చూపించారు, అఘోరాలు అనుకుంటా అయ్యి అనుకుంటే. అఘోరా ఉంది, అలాగే కొంత హిమాలయాలు, ఆ నేపథ్యము, రుద్రాక్షలు ఇవన్నీ తీసుకున్నాడు. తీసుకుని ఆధ్యాత్మికత, అలాగే కొంత సైంటిఫిక్ టెంపర్మెంటు ఇవన్నీ మిక్స్ చేసి ఒక కల్పన జగత్తులో ప్రేక్షకులతో ఒక ప్రయాణం చేయించాలి ఉత్కంఠభరితంగా అనుకున్న డైరెక్టర్ విద్యాధర కాగిత. ట్రైలర్ చూస్తే అదే ఉంది, అలానే ఉంటుంది అనుకున్నాం మనం. అంటే ఆయన ప్రోగ్రామ్ ఏమిటి, 3 టైమ్ లైన్స్ కలిపి ఒక కథ నడపాలి అనేది ప్రోగ్రామ్. ఇలాంటి కథలు చాలా చూసాం మనం. టెనెట్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా సినిమాలు వచ్చినాయి. తెలుగులో కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటివి చూసాం. అవును. ఇదే ధోరణిలో నడుపుతాడు. ఇది స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఆధారంగా నడిచేటువంటి కథ. అయితే స్క్రీన్ ప్లే మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలంటే ఆడియన్స్ పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి దానిలో. ఆ ఇన్వాల్వ్ చేసేటువంటి కంటెంట్ తీసుకున్నటువంటి కథలో అనేది చూస్తే అది కనిపించదు. రెండోది కన్ఫ్యూజన్ ఉంది. అంటే అతను అనుకున్న పాయింట్లోనే సైన్స్కి అలాగే అఘోరాలకి ఒక లింక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆధ్యాత్మికానికి, సైన్స్, మూఢనమ్మకాలకి, సైన్స్కి కలిపి ఒక లింక్ వేసాడు. ఆ లింక్ చేయటంలో ఒక చోట మొదలైన జబ్బుని ఇంకో చోట ట్రీట్మెంట్, ఇంకో పద్ధతిలో ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశాడు. అది ఆడియన్స్కి అంత కన్విన్సింగ్గా అనిపించదు. ఎప్పుడైతే ఆడియన్స్కి అంత కన్విన్సింగ్గా అనిపించదో ఈ మొత్తం శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మెయిన్ లైనే అది కదా. మెయిన్ లైనే అది. అంటే ఆడియన్స్ థ్రిల్ అవ్వాలి. థ్రిల్ అయి బయటకు వచ్చి భలే చివరిలో భలే ఝలక్కిచ్చాడే అనే మాట మాట్లాడాలి. ఆ మాట్లాడే పరిస్థితి లేదు సినిమాలో. అలాగే ఏదైతే చివరిలో ఝలక్కివ్వాల్సిన విషయం ఉందో దాన్ని ముందే రివీల్ చేస్తాడు. దాన్ని ఆ టైం పాటించలేదు. ఓకే. ఆ టైం పాటించకపోవటము, అలాగే 3 ఏరియాల్లో కథను నడపటము. అంటే మూఢనమ్మకాల్లో నడుపుతాడు. మూఢనమ్మకాల మీద ఒక దాడి పద్ధతిలో నడుస్తుంది. దేవదాసి వ్యవస్థ మీద ఒక విమర్శ ఉంటుంది దీనిలో. జెనెటికల్ డిజార్డర్ మీద కూడా కొంత సినిమా నడుస్తుంది. ఇవన్నీ కలిపి నడిపించటం దగ్గర ఒక తడబాటు కనిపిస్తుంది. చాలా టైం తీసుకున్నాడు ఆయన. స్క్రిప్ట్ కోసం చాలా టైం తీసుకున్నాడు. ఈ ఆలోచన మొదలై 5 ఏళ్ల ప్రయాణం ఉంది దీనిలో. అవును. 'గామి' అంటేనే ప్రయాణం అని. అవును. ఆ ప్రయాణం అంతా చేశాడు ఆయన. అయితే ఈ ప్రయాణాన్ని ఉత్కంఠభరితంగా నడపడంలో అంటే రకరకాల ప్రయోగాలు చేశాడు అతను. అంటే హిమాలయాల్లో హీరో జరిపేటువంటి ప్రయాణం, హీరో హీరోయిన్స్ కలిపి చేసేటువంటి జర్నీ, అవన్నీ చాలా ఉత్కంఠభరితంగా నడపాలి అనే ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటున్నట్టే ఉంటుంది, చేరుకోలేకపోతారు. ఇక్కడే అంటే దేనికోసం వాళ్ళంత జర్నీ చేశారు, ఆ జర్నీ ద్వారా వాళ్ళు ఏం పొందదలుచుకున్నారు, అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది. ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందేమో ఒక ల్యాబ్లో. అతనికి ఆ ప్రాబ్లం ప్రారంభమైంది ఒక ల్యాబ్లో, ఒక కెమికల్ రియాక్షన్స్ వలన జరిగినటువంటి ప్రమాదం అది. దానికి ఇంకెక్కడో ట్రీట్మెంట్ వెతుకుతారు. ఇది లాజిక్ అందదు. ఇలాంటి కొన్ని ఐడియాలు మిస్ఫైర్ అవ్వటం వలన ప్రేక్షకులు పూర్తిగా కథలో ఇన్వాల్వ్ కాలేకపోయారు. రెండోది ఆయన ల్యాబ్ పరిధిలో జరిపినటువంటి సంభాషణలన్నీ కూడా ఆడియన్స్కి అగమ్య గోచరంగా కనిపించినాయి. ఎక్కడా కూడా ప్రేక్షకుల స్థాయికి అందలేదు. రెండోది ఆ ప్రయోగాలు అవి గతి తప్పుతున్నటువంటి తీరు, దాని మీద ఒక వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానంలో బ్రెయిన్ కంట్రోల్ టెక్నాలజీ లాంటి పదాలు కూడా వాడేశారు. హ్యూమన్ బ్రెయిన్ కంట్రోల్ అంటే దాన్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి ఏదో ప్రయోగం చేస్తున్నారు ఇక్కడ అని. అది కూడా అంత సమగ్రంగా లేదు. అది చేస్తున్నటువంటి ఆపరేషన్స్ మీద రివోల్ట్ అయ్యి ఒక సైంటిస్ట్ ఒకతను మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో కూడా క్లారిటీ లేదు. విపరీతమైన ల్యాగ్ ఉంది. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షింపజేసే స్థాయి ల్యాగ్ ఉంది సినిమాలో. కనీసం అది పరిహరించుకున్నా కానీ బాగుండేది. అంటే థియేటర్లో కూర్చున్నంతసేపు ఏదో జరుగుతోంది అనిపిస్తుంది ప్రేక్షకుడికి. అంటే ఏదో
చూస్తున్నాం మనం, ఏదో చెప్పబోతున్నాడు డైరెక్టర్ అనేటువంటి అభిప్రాయంతో కూర్చోబెట్టాడు. కానీ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో నెమ్మదిగా కథలో నుంచి అంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెడతాడో డైరెక్టరు, అక్కడి నుంచి ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వడం మొదలైంది. అది ప్రమాదం. ఓకే. అందువలన ఈ సినిమా అంటే ఈ సినిమా కమిట్ అయింది ఎందుకు విశ్వక్సేన్, ఇందులో అతనికేమి హీరోయిజం ఎలివేట్ చేసుకునే అంశాలు లేవు. అవును. 3 విభాగాలుగా మారిపోయింది సినిమా. ఒకటి అంతర్జాతీయం, జాతీయము, లోకల్ మార్కెట్ అన్న పద్ధతిలో తన్ని తాను ఎక్కడ లొకేట్ చేసుకోవాలి అనే దగ్గర గతంలో లాగా డ్యాన్స్లు, ఫైట్లు ఇవన్నీ ఉంటేనే సినిమా కమిట్ అవ్వాలి అనే పరిస్థితుల్లో నుంచి వీళ్ళు బయటకు వచ్చేసారు. అవును. ఆ ధోరణికి విశ్వక్సేన్ అద్దం పట్టాడు ఈ సినిమాలో. అందుకని ఈ క్యారెక్టర్ చేశాడు. జనరల్గా అయితే మామూలు పరిస్థితుల్లో ఈ క్యారెక్టర్లు ఒప్పుకోరు, కానీ ఆయన కమిట్ అయిపోయాడు, కన్విన్సింగ్గా చేశాడు. తనకి అర్థమైన మేరకు క్యారెక్టర్ నుంచి అక్కడ డీవియేట్ కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఉందా అది ఉందా అనేది కాకుండా. రెండోది, 2-3 సందర్భాల్లో ఆడియన్స్ కొంత డిసప్పాయింట్ అవుతారు. అంటే అతను ఏదో చేయబోతున్నాడు అని వీళ్ళు అనుకుంటూ ఉండగా ఇతని ప్రమేయం లేకుండానే కొన్ని సంఘటనలు జరిగిపోతాయి తెర మీద. దాంతో ఇదేంటి, ఎందుకు ఒప్పుకున్నాడు ఈ క్యారెక్టర్ ఇతను అని కొంచెం జాలిపడే పరిస్థితి కూడా ఉంది 2-3 సీన్స్లో. అలా ఒక మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ పొందుతారు ఆడియన్స్. అంటే అతను అనుకున్నటువంటి ఉత్కంఠభరితమైనటువంటి ప్రయాణం అయితే కాదు, ఆ ప్రయాణం లేదు. కానీ ఏదో జరుగుతోంది. అంటే విజువల్గా చాలా కష్టపడ్డారు. ఆడియన్స్ని వేరే లోకంలోకి, వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేశారు. అది వాళ్ళు ల్యాబ్లో కూడా అదే ప్రయత్నం చేశారు. అయితే ల్యాబ్లో వచ్చేటువంటి సన్నివేశాలు ఆల్రెడీ మనం గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ వీటిలో చదివేసినవి, చూసినవి అనేక సినిమాల్లో ఉన్నవే. పాపులాన్ లాంటి సినిమాల్లోనూ, అలాగే తెలుగులో వచ్చినటువంటి వేట లాంటి సినిమాలోనూ ఆ రెఫరెన్సెస్ అన్నీ చూస్తాం. అవును. అదే ధోరణి ఈ సినిమాలోనూ నడిచింది. అందుకని దానిలో పెద్ద ఉత్కంఠ కలగదు. ఇలాంటివి కొంత పరిహరించుకుని ఉంటే, కొంచెం కొత్త ఏరియాలో జరిపి ఉంటాయి. అంటే ఆయన అనుకున్న స్క్రీన్ ప్లే మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలంటే ఎంటర్టైనింగ్గా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ లేదు సినిమాలో. ఎంటర్టైన్మెంట్ లేకపోవడం వలన కూడా ఆడియన్స్ స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితులన్నీ ఆ సినిమా భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తాయి. ఏ మేరకు ఆడియన్స్ని అది థియేటర్లకు రప్పించగలదు అనేది అయితే అనుమానమే. కానీ కంపారిటివ్గా ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి స్ట్రైట్గా. ఒకటి గోపీచంద్ భీమా అయితే, రెండోది ఇది గామి. ఇంకోటి మలయాళం సినిమా రిలీజ్ అయింది. అయితే భీమా సినిమా ఉన్నప్పటికీ గోపీచంద్ కంటే కూడా విశ్వక్సేన్ కోసమే జనాలు కొంత ముందుకు కదిలినట్టుగా కనిపిస్తుంది. ఓపెనింగ్స్ అంటే అడ్వాన్స్ బుకింగ్లో కొంత మేరకు ఇతను అట్రాక్ట్ చేయగలిగాడు థియేటర్లకి ఆడియన్స్ని అనేది అర్థమవుతుంది. ఈ అట్రాక్ట్ చేసినటువంటి పద్ధతి నిలబెట్టుకుంటాడా లేదా అనేది అనుమానమే. చూడాలి, 2-3 రోజులు నిలబెట్టుకుంటే ఓకే, కానీ కష్టం. నిలబడే పరిస్థితి అయితే కనబట్టలేదు. బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుల అభిప్రాయ ప్రకటనలు కూడా గందరగోళంగానే ఉన్నాయి. అవును. కాబట్టి విశ్వక్సేన్ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందా, ఏమవుతుంది అనేది చూడాలి.